హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంది అని అంటే, మనకి యూఎస్లో మాస్టర్స్ అయిపోయేసరికి 2 జాబులు వచ్చున్నాయి. ఒకటి కాంట్రాక్ట్, ఒకటి ఫుల్ టైము. ఆ జాబ్స్ నాకు ఎలా వచ్చాయి, ఎందులో అప్లై చేశాను, పర్టికులర్గా ఏమేమి ప్రిపేర్ అయ్యాను, ఏ టైం నుండి స్టార్ట్ చేశాను, ఏ పర్టికులర్ అప్లికేషన్ యూజ్ చేశాను, ఇవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఈ వ్లాగ్ లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అయితే ఉంటుంది. ఈలోపు మీరు కనుక ముందు వీడియో చూడకపోతే ఖచ్చితంగా వెనక్కి వెళ్ళి ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. పైన ఐ బటన్లో పెడతాను, ఆ వీడియో మాత్రం పక్కా చూడండి. సో ఇంటికి వెళ్తున్నాను, ఇంటికి వెళ్ళిపోయి వెంటనే వీడియో చేస్తాను. చూస్తాను, ఒక 5 minutes కాల్ ఉందో, కాల్ మాట్లాడిన తర్వాత ఓపిక ఉందంటే ఆఫీస్లోనే ఉన్నాను, ఆఫీస్లోనే చేస్తాను. లేదు అని అంటే ఇంటికి వెళ్ళి వీడియో చేస్తాను. వెయిట్ అండ్ వాచ్. ఈ లోపల డూ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ టు వినయ్ ఇన్ ట్రబుల్. ఖచ్చితంగా మర్చిపోకండి. 5 minutesలో కలుస్తాం మళ్ళీ మిమ్మల్ని. A few moments later. హలో మామ, నాకైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళి వీడియో చేస్తే నాకు మూడ్ పోద్ది. ఇంటికి వెళ్ళాక వీడియో చేయబుద్ది కాదు, అందుకని ఇప్పుడే చేసేస్తాను. ఆఫీస్లో ఉన్నప్పుడు వీడియో ఒక మీటింగ్ రూమ్ బుక్ చేసేసుకొని ఇక్కడ చేస్తాను, క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ థింగ్, నేను జాబ్స్ ఎప్పటి నుండి అప్లై చేయడం మొదలుపెట్టాను అని అంటే, నా గ్రాడ్యుయేషన్ మేలో అయిందనమాట. నేను చదివింది మాస్టర్స్ ఇన్ బిజినెస్ అనలిటిక్స్ ఫ్రమ్ ద యూనివర్సిటీ ఆఫ్ స్క్రాంటన్, పెన్సిల్వేనియాలో ఉంటుంది. ఇది ఒక చిన్న ప్రైవేట్ యూనివర్సిటీ, నాట్ ఎ బిగ్ యూనివర్సిటీ, నాట్ ఎ స్మాల్ యూనివర్సిటీ, మిడ్ రేంజ్లో ఉంటుంది. మన ఇండియన్స్ అయితే చాలా తక్కువ మంది ఉంటారు. హార్డ్లీ ఒక ఇంటేక్కి 20-30 మెంబర్సే వస్తారు. నా ఇంటేక్, హైయెస్ట్ ఇంటేక్ 100 మెంబర్స్ ఉన్నారు. ఓవరాల్గా ఇప్పుడు దాకా కాలేజ్ హిస్టరీ చూసుకుంటే ఇండియన్స్ 200 స్టూడెంట్స్ మించి లేరు అనమాట. సో మనకేంటంటే ఎక్స్పోజర్ తక్కువ ఉంటుంది, అమెరికన్స్తో ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. అండ్ నీకు ఆన్ క్యాంపస్ పార్ట్ టైం కూడా ఈజీగా సెట్ అయిపోతుంది. సో ఆన్ క్యాంపస్ పార్ట్ టైం ఉంది కాబట్టి నేనేం చేశానంటే, డిసెంబర్లో ఇండియాకి వెళ్ళా, జనవరి ఎండింగ్ తిరిగి వచ్చా. తిరిగి రాగానే అన్నీ పక్కన పెట్టేసేసి, ఆన్ క్యాంపస్ పార్ట్ టైం ఉంది, ఆన్ క్యాంపస్ పార్ట్ టైంకి వెళ్ళిపోయామా, ఇంటికి వచ్చామా, చదువుకున్నామా, జాబ్స్ అప్లై చేసామా. ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేస్తే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, ఎగ్జాక్ట్లీ మే 18th నా గ్రాడ్యుయేషన్. అప్పటికల్లా నా చేతిలో 2 జాబ్స్ ఉన్నాయి. 2 జాబ్స్ నాకు మేలోనే వచ్చాయి. ఈ 2 జాబ్స్ నా ఫోకస్ ఎలా ఉండేదంటే, నేను ఇండియాలో ఆల్రెడీ MBA ఫినాన్స్ చేశాను, BBA ఫినాన్స్ చేశాను. సో ఇక్కడ ఒక పర్పస్ మీద వచ్చాను అనమాట. ఇంకా ఇక్కడ MS ఇన్ బిజినెస్ అనలిటిక్స్ చేశాను. ఇది చేసే క్రమంలో నాకు అర్థమైంది ఏంటంటే, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద నేను ఎక్కువ కష్టపడలేను అని అయితే క్లియర్గా అర్థమైపోయింది నాకు. సో నేను దాని మీద పని చేయలేనున్నప్పుడు నేను చూసుకోవాల్సిన ఇదేంది, నాకు ఆల్రెడీ ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఉంది. దేని మీద, ఫినాన్షియల్ కన్సల్టెంట్ లాగా వర్క్ చేశాను అనమాట డెలాయిట్లో. అండ్ దానికి ముందు ఫినాన్షియల్ క్లెయిమ్స్ అసోసియేట్గా ఇంకో కంపెనీలో వర్క్ చేశాను. అది చాలా తక్కువ మంత్స్, 4 months వర్క్ చేశాను అంతే. సో ఇన్ని చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నా మెయిన్ థాట్ ప్రాసెస్, నా నాలెడ్జ్, నాకు ఇంట్రెస్ట్ కొంచెం ఫినాన్స్లోనే ఉంది. సో ఏ జాబ్ అయినా నేను తెచ్చుకోవాలనుకుంటే అది ఫినాన్స్లోనే అనుకున్నా. సో నేనేమనుకున్నాను చెప్పాను కదా, ఏ జాబ్ అయినా తెచ్చుకుంటే ఫినాన్స్లోనే తెచ్చుకోవాలి, నేనైతే ఈజీగా సర్వైవ్ అవ్వాలి. అది పర్టికులర్గా స్టెమ్ క్వాలిఫై అయ్యి ఉండాలి. ఎందుకంటే మనకి ఓపీటీ ఎక్స్టెన్షన్ అవ్వాలి, స్టెమ్ OPT రావాలి, అట్ ద సేమ్ టైం H1 స్పాన్సర్షిప్ కావాలి. సో ఇవన్నీ కావాలంటే మనకి ఏంది, టెక్నికల్ జాబ్ అయి ఉండాలి. అలా అని కంప్లీట్గా టెక్నికల్ వెళ్ళకూడదు, ఇట్లా కంప్లీట్గా నాన్ టెక్నికల్ వెళ్ళకూడదు. సో చూసుకున్నాను, లిటరల్లీ ఒక జాబ్ ఏంటంటే CPA ఫామ్లో వచ్చింది. అది చిన్న CPA ఫామ్, బట్ ది శాలరీ వాజ్ అరౌండ్ $80,000. చిన్న CPA ఫామే, కానీ $80,000 ఇస్తా అన్నాడు. ఓకే ఫైన్, స్పాన్సర్షిప్ ఇస్తా అన్నాడు, అంతా ఆల్ గుడ్. సరే పక్కన పెడదాం. అదే టైంలో వ్యాన్గార్డ్ నుండి కాల్ వచ్చింది. వ్యాన్గార్డ్ అంటే ర్యాండ్స్టెడ్ నుండి కాల్ వచ్చింది. ర్యాండ్స్టెడ్కి అప్లై చేశాను. అప్లై చేసి ర్యాండ్స్టెడ్ నుండి కాల్ వచ్చింది, కాంట్రాక్ట్ రోల్, 12 months కాంట్రాక్ట్ హైర్ చేస్తామని అడిగారు. శాలరీ ఎంత అంటే, ఆ 80,000 కంటే చాలా తక్కువ ఆఫర్ చేశారు, హానెస్ట్లీ చెప్తున్నా. అయినా కూడా నేను 3 rounds ఇంటర్వ్యూ ఇచ్చి ఫైనల్లీ ఆ పర్టికులర్ జాబ్ క్లియర్ చేశాను. సో ఎండ్ ఆఫ్ ది డే చేతిలో 2 జాబ్స్ ఉన్నాయి. ఒకటి వ్యాన్గార్డ్, ఇంకోటి కాంట్రాక్ట్, ఫుల్ టైం జాబ్ CPA ఫామ్ది. సో 2 చూసుకున్నా, వెయిట్ వేసుకున్నా. కాంట్రాక్ట్ అయితే వ్యాన్గార్డ్లో పెద్ద ఆర్గనైజేషను, వన్స్ లోపలికి వెళ్ళామంటే ఫుల్ టైం అయింది అని అంటే లైఫ్ I-140 ప్రాసెస్ వరకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మనీ వైజ్గా, మానిటరీ వైజ్గా, డబ్బులు వైజ్గా, A to Z వర్క్ లైఫ్ బ్యాలెన్స్ వైజ్గా వ్యాన్గార్డ్ ఇస్ ద బెస్ట్. తర్వాత ఇటు చూసుకున్నా, CPA ఫామ్ చిన్న ఫాము, అండ్ అది వర్క్ ఎక్కువ ఉంటుంది. ఆబ్వియస్లీ CPA ఫామ్స్ అంటేనే వర్క్ ఎక్కువ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ చిన్న ఫాము, కొంచెం మనం చిన్న మిస్టేక్ చేసినా కూడా
మన ఇంపాక్ట్ అనేది ఎట్లుంటుంది అంటే ఒక రేంజ్లో ఉంటుంది. కొడితే దెబ్బ ఎట్లా ఉంటుంది అంటే జాబ్ ఎగిరిపోయింది అనమాట. సో నేను ఇది అన్స్టేబుల్గా ఉండే జాబ్ వెళ్ళడం బెటరా, కాంట్రాక్ట్ అయినా వ్యాన్గార్డ్కి వెళ్ళడం బెటరా? అండ్ మోర్ ఓవర్ ఇది సీనియర్ అకౌంటింగ్ బిజినెస్ అనలిస్ట్, ఇది ఫైనాన్షియల్ ప్రాసెసింగ్ అనలిస్ట్. దిస్ ఈజ్ మోర్ ఫోకస్డ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్. దిస్ ఈజ్ ఫోకసింగ్ ఆన్ బిజినెస్ అనలిటిక్స్ టూల్స్ యాజ్ వెల్ యాజ్ అకౌంటింగ్ అండ్ ఫినాన్స్ నాలెడ్జ్ ఉండాలి. నాకేంది అని అంటే ఈ ట్యాక్సేషన్ మీద వర్క్ చేసేసరికి మొత్తం అకౌంట్స్ ట్యాక్స్లు అంటేనే చిరాకు వచ్చేసింది. సో ఇన్వెస్ట్మెంట్ ఫీల్డ్ అనేది ఇప్పుడు దాకా నేను టచ్ చేయాలి. సో దీనివైపు వెళ్దాం. దీంట్లో ఆపర్చునిటీస్ లాంగ్ రన్లో రీసెర్చ్ చేస్తే చాలా బాగున్నాయి. సో అందుకని అటు వెళ్ళిపోదాం అని డిసైడ్ అయిపోయా. అటు వెళ్తే వన్స్ సిఎఫ్పి కానీ సిరీస్ కానీ ఎస్ఐఈ కానీ ఈ ఎగ్జామ్స్ క్లియర్ అయినాయి అనుకో, శాలరీ విల్ స్టార్ట్స్ ఫ్రమ్ 150,000. 150,000 నుంచి స్టార్ట్ అయితే 300,000 వరకు వెళ్ళగలం. నువ్వు అది 300,000 రీచ్ అవ్వడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. ఎగ్జాక్ట్లీ 3 yearsలో నువ్వు 300,000కి సరదాగా వ్యాన్గార్డ్లోనే వెళ్ళిపోవచ్చు. సో ఇది బెటరా అది బెటరా? సో అందుకని వ్యాన్గార్డ్ చూస్ చేసుకున్నాను. వ్యాన్గార్డ్లో ప్రొసీడ్ అయిపోయాను. ఆల్ గుడ్. ఇప్పుడు ఎక్కడ అప్లై చేశానంటే జాబ్ ఓన్లీ లింక్డ్ఇన్. నాకు లింక్డ్ఇన్ మాత్రమే తెలుసు. నేను మిగతా వేటిలో చూడలేదు. నాకు వేరే దాంట్లో చూడాలని కూడా నేను అనుకోలేదన్నమాట. నాకు వీళ్ళు చెప్తుంటే కూడా ఎందుకు అవన్నీ, లింక్డ్ఇన్ ఉందిగా, జెన్యూన్ ప్రొఫైల్స్ ఉంటాయి జాబ్స్ అనేది. సో లింక్డ్ఇన్లోనే వెళ్దాం, లింక్డ్ఇన్లోనే చూద్దాం. లింక్డ్ఇన్లోనే వస్తుంది, రాకుండా ఉండదు. ఎందుకంటే మన ఇండియాలో కూడా మనం అంతా లింక్డ్ఇనే వాడతాం. జెన్యూన్ జాబ్స్ ఉంటాయి. ఈ పర్టికులర్ లింక్డ్ఇన్లో ఇక్కడ పెద్ద జిమ్మిక్ ఉంటుంది. హౌ టు ఫైండ్ అవుట్ ఫేక్ జాబ్స్ వెర్సెస్ రియల్ జాబ్స్. కీ థింగ్స్ ఏంటి అని అంటే ఈ లింక్డ్ఇన్లో మీరు ఒక జాబ్ అప్లై చేసేటప్పుడు, ఆ జాబ్కి అప్లై చేసేటప్పుడు అది ఈజీ అప్లై అయినా అవని, ఏ అప్లై అయినా అవని, ఖచ్చితంగా ఎవ్రీడే ఈజీ అప్లైలు 10 జాబులు అయితే అప్లై చేయండి. నాకు 2 జాబులు వస్తే 2 జాబులు ఈజీ అప్లైల మీదే వచ్చాయి. నైట్ పడుకునే ముందు ఫార్మాలిటీకి ఇట్లా క్లిక్ చేసి అంతే, దాని నుండి కాల్ వచ్చింది. ఈరోజు ప్రశాంతంగా హ్యాపీగా శాలరీ తీసుకొని కరెక్ట్గా 7 hours వర్క్ చేసి కూర్చుంటా అంతే. 7 hours మించి ఒక ½ an hour కూడా పని చేయను. అంత వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుంది నాకు లిటరల్లీ. సో ఇదంతా ఎలా పాసిబుల్ అయింది? ఈజీ అప్లై వల్ల. సో ఈజీ అప్లైని అసలు నెగ్లెక్ట్ చేయకండి. ఖచ్చితంగా ఎవ్రీడే పనుకునే ముందైనా 10 applications వేసి పనుకోండి. ఖచ్చితంగా యూస్ఫుల్ అయితే ఉంటుంది. యూస్ఫుల్ లేకుండా ఉండదు దానివల్ల. అండ్ నెక్స్ట్, లింక్డ్ఇన్లో ఫేక్ జాబ్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి? ఫేక్ జాబ్స్ కానీ ఇవన్నీ ఏంది అని అంటే, మనము కన్సల్టెన్సీ వాళ్ళే ఫేక్ జాబ్స్ అనేది పోస్ట్ చేస్తారు. నువ్వు వన్స్ అప్లై చేయగానే వాళ్ళకి అప్లికేషన్ వెళ్తుంది. అప్లికేషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు రీచ్ అవుట్ అవుతారు. నిన్ను రీచ్ అవుట్ అయిన తర్వాత కానీ నీకు ప్రాసెస్ ముందుకు వెళ్ళే కొద్దీ నీకు మ్యాటర్ అర్థమైపోతుంటుంది. ఓకే, దిస్ ఈజ్ ఏ ఫేక్ లిస్టింగ్. అండ్ ప్రతి జాబ్ మీరు అప్లై చేసే ముందు ఆ పర్టికులర్ జాబ్ మీద కంపెనీ నేమ్ ఉంటుంది లింక్డ్ఇన్లో. ఆ కంపెనీ మీద క్లిక్ చేయండి. ఇఫ్ ఇట్ సేస్ స్టాఫింగ్ ఆర్ రిక్రూటింగ్, ఎలిమినేట్. ఇఫ్ ఇట్ సేస్ ఐటీ కన్సల్టింగ్, ఎలిమినేట్. ఈ కన్సల్టింగ్, స్టాఫింగ్, రిక్రూటింగ్, ఐటీ సర్వీసెస్ ఇలాంటి ఏది ఉన్నా కూడా ఆ జాబ్కి అప్లై చేయడం అనేది టైం వేస్ట్. ఏదర్ అది ఈజీ అప్లై అయినా అవని, ఏ అప్లై అయినా అవని. నేను ఇది పర్టికులర్గా ఐడెంటిఫై చేసి ఒక 3 monthsలో దాని తగ్గట్టు అప్లై చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఇంకా ఈజీ అప్లై చేసినా కూడా ఖచ్చితంగా చూసుకుంటున్నా. అది స్టాఫింగ్ అండ్ రిక్రూటింగ్, కన్సల్టింగ్ సర్వీసెస్ ఇవేం లేవు అంటేనే అప్లై చేశాను అనమాట. సో అలా ట్రై చేయండి, ఖచ్చితంగా కాల్స్ వస్తాయి. మీరు ఏం చేస్తారంటే లింక్డ్ఇన్లో ఇంకో లాజిక్ ఏంటి అని అంటే, నువ్వు ఏ ఊర్లో అయినా ఉండని. లెట్సే నేను స్క్రాంటన్లో ఉండేవాడిని, పెన్సిల్వేనియాలో చిన్న టౌన్లో. సో నేనేం చేశాను, లింక్డ్ఇన్లోకి వెళ్ళి నా అడ్రస్ అనేది ఫిలడెల్ఫియా అని పెట్టా. నాకు ఫిలడెల్ఫియాలో ఉండే జాబ్స్ మొత్తం లిస్ట్ చూపించింది. తర్వాత డెలావేర్ అని పెట్టా, డెలావేర్లో ఉండే జాబ్స్ మొత్తం చూపించింది. తర్వాత న్యూయార్క్ పెట్టా, దాంట్లో ఉండే జాబ్స్ మొత్తం చూపిస్తూ ఉంది. న్యూ జెర్సీ పెట్టా, న్యూ జెర్సీలో ఉండే జాబ్స్ అన్నీ చూపిస్తున్నాయి. మీరు పర్టికులర్గా సిటీ పెట్టండి లింక్డ్ఇన్లో. మీరు ఆ ఊర్లో లేకపోయినా, లేకపోతే మీరు ఒక చిన్న టౌన్లో ఉంటున్నా కూడా మీరు ఏం చేస్తారంటే లింక్డ్ఇన్లోకి పోయి సిటీ నేమ్ పెట్టారనుకో, ఆ సిటీలో ఉండే జాబ్స్ అనేవి చాలా వస్తాయి. కన్సల్టెన్సీ వాడు ఏం చెప్తాడు అంటే, మీరు అప్లై చేసేటప్పుడు ఆ పర్టికులర్ లొకేషన్ మెన్షన్ చేయండి సరిపోతుంది అప్లికేషన్లో, ఇదంతా చెప్తారు. కానీ అట్లా కాదు, మీరు అప్లై చేసేటప్పుడే మీరు లింక్డ్ఇన్లోకి వెళ్ళేసి మీరు అడ్రస్ అప్డేట్ చేశారనుకో, మీకు కరెక్ట్ లిస్టింగ్స్, జెన్యూన్ లిస్టింగ్స్ మొత్తం వస్తాయి. సో ఇది ఒకటి. నెక్స్ట్ చెప్తున్నాను, నా రీసెర్చ్లో భాగంగా ఫస్ట్ నేను ఎట్లా చేశానంటే, ఇన్వెస్ట్మెంట్స్లో ఎన్ని కంపెనీస్ ఉన్నాయి యూఎస్లో అంతా లిస్ట్ నోట్ చేసుకున్నా. తర్వాత సిపిఎఫ్ ఫర్మ్స్ ఎన్ని ఉన్నాయి అన్ని నోట్ చేసుకున్నా. తర్వాత బిగ్ 4 ఫర్మ్స్
4 ఉన్నాయి. ఆ 4 నోట్ చేసుకున్నా. తర్వాత మామూలుగా లోకల్ హాస్పిటల్స్ ఇవన్నీ నోట్ చేసుకున్నా. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ నోట్ చేసుకున్నా. ఇవన్నీ నోట్ చేసుకొని అన్నీ చెక్ చేసుకుంటే ఈ వెరిఫైడ్ కాదని చెక్ చేసుకుంటా పోయా. ప్రతి కంపెనీ వెబ్సైట్లోకి వెళ్ళి కెరియర్స్లోకి వెళ్ళి చూస్తూనే ఉండేవాడిని. సో ఇది ఒక నాకు అడ్వాంటేజ్ అయిందనమాట. ప్రతిదీ లిస్ట్ రాసుకుంటా ఉన్నాను, తెలుస్తూ ఉంది, జాబ్స్ అప్లై చేస్తూ ఉన్నాను. పర్ డేకి మినిమం 50 అప్లికేషన్స్ అయితే వేసేటోండి. నేను 1 అవర్ చదువుకునేవాడిని, 50 అప్లికేషన్స్ వేసేవాడిని. ఎవ్రీడే ఇదే ఫోకస్ మీద చేసేవాడిని. లాస్ట్కి జాబ్ వచ్చింది. చూశారు కదా నన్ను. ఖచ్చితంగా వస్తుంది. మీరు జాబ్ కోసం ట్రై చేస్తున్నారంటే ఏదో అప్లై చేసాం కదా, ఏదో చేస్తున్నాం కదా కాదు. ప్రాపర్ రీసెర్చ్ అనేది ఉండాలి. ఈ పర్టికులర్గా లిస్ట్ ఇప్పుడు నేను ఇన్వెస్ట్మెంట్ సైడ్ వద్దాం అనుకున్నా కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ లిస్ట్ రాసుకున్నా. సరే నువ్వు ఇంకో డొమైన్లోకి వెళ్దాం అనుకుంటున్నావు, ఆ పర్టికులర్ లిస్ట్ ఆఫ్ కంపెనీస్ నేమ్ రాసుకో. తర్వాత ఆ కంపెనీస్లో ఒక ట్రై చేయి, వస్తుంది. సో అట్లా చేయి. ప్రతి ఒక్కటి నువ్వు ఏ పర్టికులర్ డొమైన్లో ట్రై చేద్దాం అనుకుంటున్నావు ఆ డొమైన్ లిస్ట్ ఆఫ్ కంపెనీస్ నోట్ చేసేసుకుంటే దాంట్లో నీకు రిలవెంట్ రోల్స్ ఉంటాయి. ఆ రోల్స్కి ట్రై చేసుకో, ఈజీగా అయిపోతుంది. సో ఇవైతే టిప్స్ అనమాట. ఫైనల్గా ఇవి ఫాలో అయిపోండి. లొకేషన్ మ్యాటర్. తర్వాత మీరు నోట్ చేసుకోవాలి, ప్రాపర్ రీసెర్చ్ చేయండి లిస్ట్ ఆఫ్ కంపెనీస్ని, రోల్స్ని. తర్వాత జెన్యూన్ స్కిల్స్ మ్యాటర్ ఏ లాట్ అండ్ జెన్యూన్ ఎక్స్పీరియన్స్. బికాజ్ ఎందుకు అని అంటే మీకు జాబ్ వచ్చినా యూ కాంట్ ఈవెన్ సర్వైవ్ వితౌట్ హ్యావింగ్ స్కిల్స్. బేసికల్లీ ప్రెజెంట్ అంతా ఆన్సెట్ నడుస్తుంది. రీసెంట్లీ ఐ సా లిటరల్లీ ఒక పాపం తను చాలా కష్టపడి 1 year కష్టపడి జాబ్ తెచ్చుకుంది. తను ట్రై చేసింది చాలా జాబ్ చేయడానికి, వర్క్ చేయడానికి. బట్ సర్వే కాలేక విత్ ఇన్ 2 weeks పాపం రిజైన్ చేసేసింది. చెప్తుంటే నాకే చాలా బాధ అనిపించింది, 1 year హార్డ్ వర్క్ అంతా పోయింది అని. సో అందుకే చెప్తున్నా, జెన్యూన్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఇంపార్టెంట్, జెన్యూన్ స్కిల్స్ ఈజ్ ఇంపార్టెంట్. బాగా చదువుకోండి, బాగా టెక్నాలజీస్ మీద ఫోకస్ చేయండి, విల్ గెట్ ఏ జాబ్ ఈజీలీ. డొమైన్ నాలెడ్జ్ పెంచుకోండి. నెక్స్ట్ వీడియో ఏంటి అని అంటే ఇన్వెస్ట్మెంట్ ఫీల్డ్ ఎలా ఉంటుంది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్వెస్ట్మెంట్ A to Z, వాట్ కైండ్ ఆఫ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి, అసలు వాట్ కైండ్ ఆఫ్ కోర్సెస్ యూ హ్యావ్ టు డూ. నాన్ టెక్నికల్ ఎస్పెషల్లీ చెప్పేది, ఫినాన్స్ బేస్డ్ రోల్స్ పర్టికులర్గా చెప్తాను. అవన్నీ చూడండి నెక్స్ట్ వీడియో, క్లియర్గా చెప్తాను. అడ్వైజింగ్లో వెళ్తే లైఫ్ పాత్ ఎలా ఉంటుంది, ఫినాన్స్లో స్టార్ట్స్ ఫ్రమ్ 100,000 to 300,000 వరకు ఎలా రీచ్ అవ్వగలం మనము శాలరీ, ఈ దాని మీద ఫోకస్ చేసి ఉంటుంది. మీరు అనుకొని ఉంటారు ఈడేంద్ర నాయన 80,000 వస్తుందన్నా కూడా సిపిఎఫ్ అమౌల్ చేసేసి వ్యాన్గార్డ్కి వెళ్ళిపోయాడు తక్కువ శాలరీ అని చెప్పి కూడా. అంటే ఫుల్ టైం అయినాక ఆటోమేటికలీ అన్నీ మారిపోతాయి. ఐఎమ్ సూపర్ హ్యాపీ. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ టు వినయ్ ఇన్ ట్రబుల్. బై.